ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏదో తేడాగా ఉందేంటి? ఏమైందిరా? ఓయ్ ఏమైంది? కుయ్యి వంటలో అంత కుతుకుడు పట్టిన గోడలో కూర్చున్నావు. ఏం లేదే, పానం అంతా భయం భయం అవుతుంది. ఎందుకు? ఏమన్నా దొంగతనం చేసినావేంది? ఆ గంత తెలివి నాకున్నాక నువ్వు దొంగ పిల్లం కాకపోదా? ఆ ఈ మాటలకేం తక్కువ లేదు గాని మ్యాటర్ ఏంటిదో చెప్పు. చెప్తే సిప్ప సంపత్తి మరి చెప్తానా? ఆ ఎత్తుకొని ఎగిరెత్తా గాని ఏతులు కొట్టకుండా చెప్పు మరి ఏంటిదో. అయితే మన బర్రె తెక్కపోయింది. ఏంది? మన బర్రె తెంకపోయిందా? ఏమన్నావు దాన్ని? దాన్ని నేనేమంటేనే దరిద్రదారా, అదేమన్నా నా పెళ్ళమా కొట్టా తిట్టా? అంటే నేను బర్రె కన్నా అట ఏ జరి ఇటే గాని ఏమనక ముందుకి ఎట్లా దింకపోయిందో అర్థం అయితలేదే. నాకు మా ఏర్పాటే పొద్దుగాల నా మీద ఉన్న కోపం బర్రె మీద తీసినట్టున్నావు. దానికి ఎక్కడ అశం కాక అయితే దెంకపోయింది. మొన్న నీ మీద కూడా తీసిన, నువ్వేమో దెంకపోలేదు మరి. కాల్సుకొచ్చే మాటలు మాట్లాడితే కాల్స్తా తాత. అట్లాగు అల్లు పడతా ఏ దిక్కు ఏందో. పట్టు పట్టు అట్లనన్నా దొరుకుతుంది కావచ్చు. ఇటు పోయింది రా. బర్రె దెంకపోయిందట. మరి ఏ దిక్కునవేందో చెప్పాలే, అనుమాన పడద్దు. మంచిగా చెప్పు తల్లి. బర్రె దొరికితే చుట్టాలందరిని పిలిచి ఆటపిల్లని కొత్తా. అంత మనోళ్లే గాని అన్నానికి పిలిచేటోళ్ళు లేరట. ఏమో సారాన కోడికి బారాన మసాలా ఎత్తావు. దెంకపోయిన బర్రె కోసం దేవులాడాలి గాని చుట్టాలని పిలిచి సబ్బరిచ్చి పెడతా అంటావు. అయ్యో సాట తిరుగుతానన్న తీయరా? సత్యం ఉంటే అదే తిరుగుతుంది గాని నువ్వైతే మంచిగా మొక్కు. చెప్పు తల్లి చెప్పు. మరి కొత్త పెళ్లి మొక్కడ ఇట్లా వేయందా? అయ్యో తిరుగుతలేదు గానే. అలుగునూరు సలరమనాకర్ బాయి మొక్కన ఇట్లా పోయింది ఆ తల్లి. చెప్పు జర బాంచను. మరి ఇలా బావల్లూరు ఇంజపల్లి మొక్కన ఇట్లా వేయందా ఏంటి? ఇంజపల్లికి కూడా పోలేదు అట్నే. ఇట్లా మరి మా పెద్ద బావల్లూరు గుండ్లపల్లికి ఇట్లా పోయిందా? మరి ఏమన్నా శెలకల పడ్డట్టుంది. పర్లేదా? మరి మా చిన్న బావల్లూరు ముస్కాన్ పేటకి ఇట్లా పోయినట్టున్నది. ముస్కాన్ పేటకు పోయిందట్టే. అబ్బా అబ్బా తల్లి బాంచను మంచిగా చెప్పి నువ్వు. అట్లయితే మా చిన్న బావ ముస్కాన్ పేట ఉంటాడు కదా, ఆయనకు ఫోన్ చేస్తా. చెయ్యి చెయ్యి. నీ అవ్వ చలి పాడుగాను రెండింటికే మీద నీళ్లు పోసినట్టు అనుకుడు పడుతుంది. ఏమనుకుడో ఏమో నీ అవ్వని చెద్దరిత్త చాలు పెయ్యంతా జర్రరిత్తాంది. నీ అవ్వని ఎంత తానం చేసి పౌడర్ వేసుకున్నా పట్టణ వలుగుతానా, ముఖమంతా బూర్ది వేలినట్టు వెళ్తాంది. ఏం చేయాలి? అట్లా ఊళ్ళో మొక్కన పోయి వాజిలేనన్నా తెచ్చుకుంటా. చి నీ అవ్వ వాసిలేను పెట్టినంత సేపే మంచిగా ఉంటుంది. మళ్ళీ ఎండకు పోతే ఎండిపోయి పర్రంటాంది. నీ అవ్వని పోయి తెచ్చుకుంటా. రింగ్ అవుతుంది. అగో మా బామ్మర్ది గారు ఫోన్ చేస్తాడేంది? హలో హలో బావ మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నారా రమేష్? చెప్పు. పిల్లలు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారా? అసలు ముచ్చట చెప్పు. అలకతక్కోడా తాగే. అయితే బావా బర్రె
కొంపదీసి ఎదకి ఇట్లా వచ్చింది ఏంది? ఏదకత్తే మొన్ననే దున్నపోత దగ్గర కొట్టుకపోయిందే, ఎట్లా దింకపోయిందో అర్థమైతలేదు పాడయి. మరి ఎన్న వాళ్ళు పట్టి చెప్పినవురా? మా అల్లు పట్టింది మీ చెల్లె, మీ ఊరు ముఖాన్నే ముస్కన్పేటకు వచ్చిందని తిరుగుతుంది సాట. అట్లనా? మరి ఇటు దిక్కైతే కనబడలేదురా. నువ్వేం బాధపడకు, నేను మా అత్తది. బాధపడకంటే నడుస్తావే బావా, అది పోయిన కానించాలి పానలో పానం ఉంటలేదు. బర్రెకు బర్రె ఉండే బర్రె, బర్రెకు బర్రె ఉండే బర్రె. సరే అడ్మొక నాకు అనిపిస్తే చెప్పు. అరే అలా అదే బొమ్మది పెట్టేకురా. పోరుడు పెట్టేసిండు. నీ అవ్వ ఆడు బర్రెవేందని బాగా బాధపడతాడు. కొంపదీసి ఏమన్నా తీసుకోగల? మరి రవ్వను తీసుకోనన్న పోయేత్తా. ఏమంటాడు మీ బావ? కనిపిస్తే చెప్తా అన్నాడు. సరే తి, అల్లైతే పట్టినో, మరి అట్లా పోయి ఎంకులాడదాంపా. సరేపా, ఏడ దొరకాలి ఎట్లా దొరకాలి. రవలి, ఓ రవలి, ఓసారి బయటికి రావే. అబ్బాబ్బా, ఇప్పుడే కదా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినావు, అప్పుడే వెళ్తానా ఏంది? మీ అన్నగాడు ఫోన్ చేసిండే. ఏంది అన్న ఫోన్ చేసిండా? ఎందుకు? మీ అన్నోళ్ళ బర్రె దెంకపోయిందట. బర్రె దెంకపోయిందా? మరి వచ్చిందా? నీ అవ్వ వచ్చినాక గాడు మనకెందుకు ఫోన్ చేస్తాడే? పోరుడు ఫోన్ చేసి గొడగొడ ఎడుతుంటే నాకు దుఃఖం ఆగుతలేదు రవలి. అయ్యో, మరి మనం ఒకసారి పోయేద్దాంపా. బర్రె మంచిగా ఉండే, పాలకు మస్తు పేడొచ్చు. పాలు కాదే, పాసు వన్నదానా. ఆడు బర్రె పోయి దుఃఖం ఉన్నాడు కదా, గిసుంటి టైంలో అన్ని పోయి మందలిచ్చి కడుపు చల్ల చేసామనుకో నిమ్మలం అవుతాడే. పోయేద్దాంపా. మందలిచ్చుడు మంచినే ఉంది గాని ఈ కడుపు సల్లవాడ కొట్టుడేంది? నీ అవ్వ వాళ్ళు బైరవైన బాధలో తిన్నారో లేదో, అందుకే కడుపు చల్ల చేద్దామంటానే. మీ అన్న ఏమనుకుంటాడు? బర్రె పోయి నేను దుఃఖంలో ఉంటే మా బావ వచ్చి నాకు కోటరన్న తాగిచ్చింది అని బాధపడానే. అందుకే పోదాంపా అంటానా. సరే పోదాంపా. గిట్ల నా తలుంగిలా ఇట్లెందుకు అత్త? ఇది అంగి మీద పాయింట్ వేసుకుని అత్త పా వేసుకుందా. ఓ మనిషి, ఇక్కడ ఉండి నిల్చుంటేనే మావాడు వచ్చిందని వస్తుందా? నడవలేవు, అట్లా రోడ్ ఎక్కి విలువలేవు. ఇవరకే నేను మంట మీద ఉన్నానా, మరి ఒర్రిచ్చినా అనుకో ఈ కట్టి ఎరుగుతుంది. మరి చెప్తానా, నడు. నువ్వైతే నడు. బర్రెపాడు నాకు అలవట్లేదు, నేను పిలితేనని నచ్చు కావచ్చు. గిట్ల పోయి ఎంకులాడదామా? ఏ గడ్డెట్టు పోతుంది, గిటే పోయినవచ్చు. ఇటు గిట్న వేయింది అనుకో, మొత్తం వాళ్ళే ఉన్నారు, నిన్నైతే ఉరికించుకుంటే చంపుతారు. నీ సంపుడేమో గాని తిరిగి తిరిగి కాళ్ళు వస్తానే, ఒర్రి నోరు నొత్తాంది. నాకు కూడా సేమ్ టు యూ. నీ అక్క నీకు ఆపద్దలో సంపద్దలో ఏందే, పట్ట వాటిలే పంచలేస్తాను. సంపత మాయర్పటే ఫిల్టర్ నీళ్ళ సంపత్తి కదా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నీకు గట్ల అర్థమైందా? సరే నువ్వు ఇన్నే ఉండు, నేను అట్లా అవతలగా ఎత్తా. సరే అటే వండకు మరి. ఇది రోజు నన్ను సీటికి మాటికి చంపుతాంది. దీనికి ఇలా చిన్న జలకెత్తట్లాగు. అబ్బో, ఇప్పుడేమో ఊరుతుంది, నక్కలా దయ్యమా? అబ్బో, ఈ మొగోడు అటే వేంటి కదా. దీని సంగతి ఇట్లా కదా. ఇప్పుడు బంద్ చేసింది, సచ్చినట్టుంది. బొడు సచ్చినట్టున్నది. దీనిపై పెట్టిద్దామంటే నాకు బొడు సచ్చిందిగా. ఇప్పుడు కొడుకు ఈ పెళ్ళాల జోలికోవద్దు. అవో ఏమైంది? నొసలకు బొడుసు వచ్చింది. బొడుసా? ఇదొక హఠాత్ పరిణామం. గడ కాలు వెనికి పడ్డా, పడయి రౌత్ దాకింది. షీ, నీకెక్కడ ఆగమే, నడు బర్రెని ఎంకులాడదాం. సరేపా, దా దా. కూడా మంచిగా విలువలేవు. ఇగో నాకు ఇవరకే బొడుసు వచ్చిందే, మరి చెప్తానా ఏదోటి అవుతుంది ఇవాళ. పనడు ఎత్తది మరి ఉకేరాస్తుందా? అయ్యో అన్న, బర్రె ఎట్లా దెంకపోయింది.
అగో తలిపేసిందేంది? సరే నేను పోయి చికెన్ తీసుకొస్తా, అట్లనే మందు కూడా పట్టుకొస్తా. సరే తేపో చెప్పండి. ఆ. అయ్యో అన్న ఛీ, మా బామ్మది కానీ ఏమనట్లేదు. అది చిన్న పోరడని రాదు, పెద్ద పోరడని రాదు. అద్దురా అద్దురా బర్లను మంచిగా చూసుకోరా, మొగదాడేయరంటే నా మాట విననేలే. నేను పెంచినవి ఎటు పోతాయి బావా, మొగదాడు ఎందుకు అన్నాడు. ఇప్పుడు మంచిగా అయిందా? అద్దురా అంటే ఏడిన్నాడు, ఒకళ్ళు చెప్పేది వినాలే. నీ అవ్వని ఇప్పుడు ఏ శిలకలు తిరుగుతారో, ఏ పొలాలలో తిరుగుతారో, ఏమన్నా తిన్నారో లేరో. అందుకే ఆయన కడుపు సాల్లో చేస్తానని ఫుల్ బాటిల్ పట్టుకొస్తానా, కిలో తోలుతోడు చికెన్ తెస్తానా. నేనేం చెప్తా, వచ్చినాక కడుపు సాల్లో వేసి ఇంత తినిపించిపోతా. అది ముందుండాలి బర్రె దింకపోయేటప్పుడు. అద్దురా అంటే తింటాడా? అవును గాని నీ అవన్నీ బండి మీద పోయి రాంగా బండి మరిచేస్తానేంది? ఆయన కడప సాల్లో వేసినాక నా బండిని ఆనంగానే పట్టుకొని పోతా. ఈడు ఏడున్నాడో ఏమో. వచ్చిరో ఇంటికి. అగో వస్తారు కదా. అగో మా చెల్లె వచ్చిందిగా. అగో చెల్లె, అగో ఎప్పుడు వచ్చినవరా చెల్లె? ఇప్పుడే వచ్చింది అన్న. బర్రెట్లు దింకపోయింది అన్న. ఏం చెప్పమంటావురా చెల్లె? నిన్న పొద్దుదాల రాంగా కట్టేసి వచ్చిన, ఎట్లా దింకపోయిందో ఏమో. బర్రె అంటే బర్రె ఉండే. బాధపడకే అన్న, నువ్వు ఇట్లా బాధపడతావని నీ కడుపు సల్ల చేద్దామని వచ్చినాం. మీ బావ మందును చికెన్ నేను వేయండు. ఏంది మందు దేని పోయిండా? అవునే అన్న. ఏసోంటి మందు తెస్తాడో ఏమో కాలవాడి. ఓ మనిషి ఇగరా. ఏంది? ఇగో ఇంకా బర్రె దింకపోతే కడుపు సల్ల వడగొడతారా? ఎవరైనా చచ్చిపోతే వడగొడతారు గాని. ఓ పిచ్చిదానా, ఇప్పుడు వాళ్ళను అడ్డంటే వాళ్ళు బాధపడరానే. ఇప్పుడు మనం కూడా తిరిగి తిరిగి వచ్చినాం. మా బావ ఎట్లా చికెన్ నువ్వు మందు తెస్తా అంటాను కదా. ఇప్పుడు ఎవరు అండాలి, ఎవరు పెట్టాలి? సప్పుడే కాదే అండుకొని తిని తాయి పందాపా. గంతే అంటవా? గంతేదా. ఏం లేదురా చెల్లె. అయితే మీ చెల్లెళ్ళు వచ్చారు కదా బర్రె దింకపోయిందని, మరి బట్టలు పెడదామా అనంటే, ఓ పిచ్చిదానా బర్రె దింకపోతే ఎక్కడ బట్టలు పెడతారే అని అన్నా. గంతే. అగో మీ బావ వచ్చిండు. ఓ బావా, బావా నీ ఆత్మగల గుణం బావా. నా బర్రె దింకపోయిందని మందులు ఇస్తానికి వచ్చినావే బావా. ఎట్టాడు బర్రె దింకపోతే ఎడతావురా? బాధపడతావారా? అన్న బర్రె బర్రె అని తింటలేడు, తాగుతలేడు. అయ్యో ఏం మందు తీసుకొచ్చినా బావా? అయిపోయా తీసేమని తెచ్చిండ్రా. నీ బర్రె మాత్రమే గాని ఇగో రవలి ఎప్పుడు తిన్నావేమో పోయి వంట చేయపోవే. చేస్తా. ఇంకో లోపల పెట్టు, ఇన్నే ఉండని ఇన్నేద్దాం. ఏడవకే అన్న. ఊకో ఏమి ఇడిచినావు గాని. నువ్వు అంతకన్నా ఎట్లా చేసినావు రా? దాన్ని మంచిగా చూసుకోలేదా? కుడిది పెడతలేవా? పల్లి పిండి పెడతలేవా? మాటలు పెడతానే బావా. ఏడు దింకపోయిందో ఏమో. అంటే దానికి తిండి ఎక్కువ అయిపోయిందంటవా, లేకపోతే నీ అట్లయితే ఎక్కువ అయిపోయిందంటవా? ఏం బాగా తెచ్చుకునేటోని మంచిగానే. సరే మంది మీద కూర్చున్నాక మాట్లాడతాను. ఏడు అమ్మాయి నాకు ఏదో అనిపిస్తుంది బావా. వాదిని ఏం బాధపడతాను, తిను బర్రె మారుతుంది గాని. ఏం తినుడబ్బా, 50,000 బర్రె ఏం తిండి మనసున పడుతుంది. మారుతుంది బర్రె, తిను అది. అబ్బా తిను. ఏ తింటే నువ్వు తినబ్బా. తినుచెల్లే. కానీ బావా బర్రె అంటే బర్రె ఉండేనే. ఆ బర్రెని ఆట చేసుకుంటే తినబుద్ధి అయితలేదు, తాగుబుద్ధి అయితలేదు. అరే బామ్మది బాధపడితే పేన పరే అత్తదారా? అది వచ్చేటప్పుడు మారుతుంది కానీ నువ్వు తిను. తినే ఎక్కడ దొరకాలి, ఏడ దొరకాలి? పాప మా అన్ననే తింటలేడు. తింటారు. అయ్యో ఇక బయట పోయినారంట తప్ప తప్ప తినమంటారా? బంకెన్ కచ్చినట్టు. మీ ఊరు మొక్కన కనవల్లే అయితే. లేదురా బామ్మది, ఉంటే ఏపోతున్నా. మరి అల్లు పట్టించడమే. అంటే నాళ్ళు తప్ప ఏంది? ఏ కాదు, అటు మొక్కలు పోయింది వచ్చు కానీ. కడుపు నిండి అవుతుంది నూరి ముచ్చట తర్వాత కానీ. మంచిగా ఉన్నదే మందు. ఇంకొద్ది పోయి మా అన్న అసలు మస్తు బాధలో ఉన్నాడు. ఇక బాధలు ఉన్నాడని బాధ్యత ముద్దు పెట్టుకుంటాం ఏంటి? సత్తడు. ఆయనతో వస్తే బర్రె దిక్కు అవుతాడు, మీ అన్న దిక్కు అవుతాడు. అంత పెద్ద మాట అన్నవేంది? అయ్యో నేను ఊకే తాగుతానే ఎప్పుడన్నా. ఇక మా బావ చెల్లి అత్తనే తాగుతా. బర్రె నిజమే దిక్కపోయిందా?
ఇది దీనికోసమే అంటున్నావు మరి. అయ్యో అబద్ధం ఆడతారా చెల్లె ఊడెట్టి అబ్బా ఆయన తాగలేదే ఊరోనే కొడతలేవు ఇక నాకు రోజు గిదే కొలుపు బావా నీ చెల్లతోని. ఏమైందా పొక్కు పట్టు అయ్యో మా చెల్లెకి ఏమైనవే చెల్లె తిను ఉంది తీయన్నమ్మా ఉంది, మీరైతే తిన్నూర్రా. అయ్యో అందులో ఉంది చక్కగా తింటలేదు. కానీ బర్రె మధ్యలో వచ్చినప్పుడు ఎండిపోయారా మొన్న చూసినప్పుడు బాగా పలిచింది మేసి మేసి దాన్ని ఉరివి నుంచి పెట్టినట్టు అయింది కదా పొద్దు మాపు దానికి ఎంత మేత. బామాది శ్రీకాగా ముందుకు పోతావురా బావా నా బర్రె బావా. అరే రాముడా దేవుడా అచ్చిన కానీ చూమంటా అంట పక్కన పట్టుకొని బాగా బర్రె బర్రె అంటాను బాగుంటే బర్రె ఇంటికి వస్తుందిరా ఊకో చెల్లి ఇడు ఊకెడతాను కళ్ళు ఎర్రబడ్డాయి ఇన్ని కొంచెం బండ పెట్టిపోవే మేము పోతాను బాబా. సరే అన్న. అన్నా చూసినావే మన బర్రె దెంకపోయిందని మా బావ వచ్చి తాగిపిచ్చి తినిపిచ్చి మందలిచ్చిపోతాడు. మంచోళ్ళే గాని మా అన్న ఎట్లా పోతాడో. సరే నాడు. రమేషు రమేషు నావరా ఎవలే అగో సతీశానా నువ్వా ఏంది ఏం లేదురా మందు పైసలు చికెన్ పైసలు ఇస్తే పోతా నేను. ఏంది మందు పైసలు చికెన్ పైసలా? ఊరి అక్క బర్రె దింకపోయిందన్న బాధలో మేముంటే నువ్వేంది మందు పైసలు చికెన్ పైసలు అంటావు? నా బాధలు ఉన్నావనే చికెన్ మంది తెచ్చిండు, పైసలు అడిగితే నువ్వే ఇస్తావని చెప్పిండు. ఏమిటండి మీరు మాట్లాడేది? నీ కథ కాలిపోను మందలిస్తా నచ్చి తిని తాగి మనకి ఎసరు పెట్టిపోయిందా? నీకు అప్పుడే చెప్పిన లేకుడా ఖతం టాటా గుడ్ బై.